Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హలో అండి. సార్, చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా మనకి యూకే కానీ యూఎస్ కానీ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కానీ అక్కడ ఎర్నింగ్ క్యాపబిలిటీస్ కానీ వీటి మీద. అయితే అలా వెళ్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రొసీజర్ అనేది చాలా కష్టతరంగాను చాలా లేట్గా వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. బట్ వీటన్నిటిని ఈజీ చేయడానికి, వీటన్నిటిని కాస్త వాళ్ళకి కంఫర్టబుల్గా మార్చడానికి మల్లెల గ్లోబల్ అనేది ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది? సో మనకి ఏంటంటే అండి, మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ అనేది ఇమిగ్రేషన్ లా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా. సో నేను ఏంటంటే ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ EB5 వీసా అండి. EB5 వీసా అనేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు చాలా మైగ్రేషన్ రేట్ ఉంది. సో ఏంటంటే ఎస్పెషల్లీ మేము డీల్ చేసేది US అనమాట. సో బట్ అవేర్నెస్ కోసం వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ హౌ ద డైనమిక్స్ వేరీస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట. సో మనకి ఈ గ్రీన్ కార్డ్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. యూజువల్గా ఎవరైతే మైగ్రేట్ అవుతున్నారో స్టూడెంట్స్గా కానీ లేకపోతే జాబ్ కోసం కానీ అందరూ వెళ్ళి అక్కడ యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కోసం. ఎందుకంటే యూఎస్ అనేది ఒక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కాబట్టి అలా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఫైనల్ డెస్టినేషన్, ఫైనల్ వాళ్ళ గోల్ గ్రీన్ కార్డ్ డెఫినెట్గా, అంటే పర్మనెంట్ రెసిడెంట్గా అవ్వటం. సో ఈ గ్రీన్ కార్డ్ ఉంటేనే దే కెన్ అప్లై ఫర్ సిటిజన్షిప్ అనమాట. సో ఎప్పుడైతే ఈ గ్రీన్ కార్డ్ వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ అయిందో, ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళకి నిజంగా రియాలిటీ ఏంటి, ఎంత టైం పడుతుంది, ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా లేదా అనేది వాళ్ళకి అర్థం కావాలి, ఎవరైతే యూఎస్ఎల్ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. సో మల్లెల గ్లోబల్ ఏం చేస్తుందంటే EB5 వీసా మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అంటే అసలు స్టూడెంట్ ద్వారా వెళ్ళే వాళ్ళకి లేకపోతే డిఫరెంట్ వీసాస్ మీద వెళ్ళే వాళ్ళకి ఆ డైనమిక్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ డైనమిక్స్ ఎలా ఉంటాయి, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, రియాలిటీ ఏంటి, ఎంత టైం పట్టిద్ది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సో EB5 వీసా ఏం చేస్తుంది అంటే ఎవరైతే త్వరగా యూఎస్ఎల్ సెటిల్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అక్కడ ఉన్న యూఎస్లో ఉన్న వాళ్ళైనా అప్లై చేయొచ్చు, ఇండియా నుంచి అయినా అప్లై చేయొచ్చు. ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ ఒక అప్లికేషన్ కింద ఎంటైర్ ఫ్యామిలీ క్వాలిఫై అవుతారు. సో EB5 వీసా ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ వచ్చింది. మామూలుగా ఏంటి అంటే అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి లేదా గ్రీన్ కార్డ్ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయడానికి లెట్స్ సే మాస్టర్స్ చేస్తున్నారు, తర్వాత ఏంటంటే కొంతకాలం వర్క్ చేస్తారు, తర్వాత H1 వచ్చింది అనుకోండి, వర్క్ పర్మిట్ ఎంప్లాయర్ స్పాన్సర్ చేశారు కాబట్టి H1 వాళ్ళకు వర్క్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే గ్రీన్ కార్డ్కి అప్లికేషన్ స్పాన్సర్ చేయాలి, అది అప్రూవ్ అవ్వాలి. ఇదంతా టైం తీసుకోవడానికి ఇదంతా అవడానికి ఏంటంటే 3 to 5 years, 5 to 7 years మినిమం పట్టింది. ప్లస్ ఏంటంటే అక్కడ గ్రీన్ కార్డు రావటానికి వాళ్ళకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు రావడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మోర్ దెన్ 100 years తీసుకుంటుంది. సో మోర్ దెన్ 100 years తీసుకుంటే US కంట్రీ ఏంటి, అక్కడ ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ దే నీడ్ టు కమ్ అప్ విత్ డిఫరెంట్ పాలసీ చేంజెస్తో రావాలి. మరి ప్రాక్టికల్గా పాలసీ చేంజెస్తో వస్తారా అంటే ఇప్పుడు కాదు, ఇది 2013-14 నుంచి అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంది. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వీసాస్కి, డిఫరెంట్ గ్రీన్ కార్డ్స్కి రావడానికి చాలా వెయిటింగ్ ఉంది. దానివల్ల ఏంటంటే 100 years కంటే 150 years అలా పడుతుంది అనమాట. ఈ పాలసీ చేంజ్ ఓన్లీ ఏంటంటే ఇండియా కోసం రారు కదా, అన్ని కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటే US, దేర్ ఆర్ పీపుల్ మైగ్రేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ చైనా అవనండి, లేదా మెక్సికో అవనండి, వియత్నాం అవనండి, తైవాన్ అవనండి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మైగ్రేట్. బట్ ఏంటంటే ఎక్కువ మంది ఇండియా నుంచి, చైనా నుంచి మైగ్రేట్ అవటం వల్ల అక్కడ వెయిటింగ్ లిస్ట్ పడిపోయింది. అలానే వేరే అదర్ కంట్రీస్ కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో EB5 వీసా ద్వారా ఏంటి అంటే నెక్స్ట్ 6 to 8 monthsలో ఎనీవన్ కెన్ బీ ఎలిజిబుల్ టు work in US irrespective of whether an employer is going to sponsor them a work visa or not. ఇప్పుడు H1 వీసానే తీసుకోండి, వాళ్ళకి లాటరీ ద్వారా రావాలి. ఆ లాటరీ అనేది కూడా మళ్ళీ ప్రాబబిలిటీ లక్ అయిపోయింది. ఎన్ని వీసాలు ఉన్నాయో అంతకంటే దానికి 10 times ఫైల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల అది వస్తుందా రాదా అనేది కూడా ఒక డైలమా అయింది. సో చాలామంది మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టు
అక్కడ వెళ్ళి యూఎస్కి వెళ్ళి జస్ట్ స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం, అంటే ఏదో ఒక స్టేటస్, లైక్ స్టూడెంట్ వీసా అయితే స్టూడెంట్ వీసా, లేదా డిపెండెంట్ వీసా అయితే డిపెండెంట్ వీసా, ఏదో ఒక వీసా మెయింటైన్ చేయడం కోసం దే ఆర్ జగ్లింగ్ అరౌండ్ అనమాట, కింద మీద పడుతున్నారు. సో EB-5 వీసా ద్వారా ఏంటి అంటే గ్రీన్ కార్డ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో మనకి 6 to 8 monthsలో ఇమీడియట్గా వర్క్ పర్మిట్స్ వస్తాయండి. అలానే నెక్స్ట్ 1.5 yearలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓవరాల్గా 4 to 5 yearsలో గ్రీన్ కార్డ్ వస్తుంది. ప్లస్ ఈ EB-5 వీసా కోసం మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఎందుకంటే మనకి EB-5 వీసా అనేది సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇన్వెస్టర్ వీసా, అంటే ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ని గుర్తించి మనకి వీసా మనకి స్పాన్సర్ చేస్తున్నారు. సో మనం స్పాన్సర్ చేసుకున్నాం. సో $800,000 అనగానే 7 to 8 crores కావాలండి. ఈ 7 to 8 crores తీసుకెళ్ళి మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ 7 to 8 crores అనేది అక్కడ ప్రాజెక్ట్ డ్యూరేషన్ బట్టి మనకి నెక్స్ట్ 2 to 4 years ఆర్ 3 to 5 yearsలో వెనక్కి వస్తాం జరిగింది. డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది అప్రూవ్ అవడం ఒక విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అప్రూవ్ అయింది, మళ్ళీ అగైన్ ఇట్ హ్యాస్ సమ్ సిచ్యుయేషన్ ఓరియంటెడ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రాజెక్ట్ అనేది వేరే అవుతూ ఉంటుంది కదా డిఫరెంట్గా, డిఫరెంట్ పీపుల్ కానీ డిఫరెంట్ కంపెనీస్ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. వాటన్నిటికీ మీరు చెప్పే రూల్స్ అన్నీ సేమ్ ఉంటాయా, లేదు అంటే ప్రాజెక్ట్ బట్టి వచ్చే అవుట్కమ్ డిఫరెంట్గా ఉంటుందంటారా? సో మనకి ఈ క్వశ్చన్ మీరు ఏదైతే అడిగారో అది మీకు అర్థం కావాలంటే వీ నీడ్ టు గో ఇన్ టు ద డైనమిక్స్ అనమాట. ఓకే. సో అసలు EB-5 వీసా అంటే ఏంటి, దాని ద్వారా గ్రీన్ కార్డ్ ఎంత త్వరగా వస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి. అలానే ఏంటి అంటే అసలు ఈ ఫండ్ ఏంటి, EB-5 వీసా ద్వారా మనకి గ్రీన్ కార్డ్ త్వరగా వస్తుంది అని మనం ఒక సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మనం లిక్విడేట్ చేసి, అంటే $800,000 7 to 8 crores లిక్విడేట్ చేసి తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే అందుకన్నా ఫస్ట్ సార్ అసలు అంత అమౌంట్ లిక్విడేట్ అందరూ చేయలేరు కదా. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో అది కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ముందు స్టెప్ బై స్టెప్గా మాట్లాడుకుంటే బెటర్. సో మనకి ఏంటంటే ఈ 7 to 8 crores ఏవైతే మనం లిక్విడేట్ చేస్తున్నామో దాన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద యుఎస్ గవర్నమెంట్ గుర్తిస్తాం జరిగింది. సో అంటే మనం ఏదైతే 7 to 8 crores తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి వస్తాయి. బట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయటం వల్ల అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ బూస్టప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది అని గుర్తించి ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వల్ల అక్కడ కంట్రీ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది అని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. సో ఇది ఇన్వెస్ట్ చేయాలి అంటే డెఫినెట్గా అందరికి ఉండే కన్సర్న్ ఏంటి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని అప్రూవల్స్ ఏంటి, దాని లీగాలిటీస్ ఏంటి, అదంతా చాలా ఇంపార్టెంట్. అందుకే ఏంటంటే USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఆథరైజేషన్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. లైక్ రీజనల్ సెంటర్స్ అంటారు వాటిని. రీజనల్ సెంటర్స్ ఏంటి అంటే డిఫరెంట్ రియల్ ఎస్టేట్ ఆర్ బిజినెస్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటుంది. సో ఆ డెవలప్మెంట్ వల్ల ఏంటి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది. మోస్ట్లీ ఏంటంటే డిఫరెంట్ రకాలైన ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్ అంటే మనకి ఇలా ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయో అలా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బిజినెస్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్స్లో మన మనీ పెట్టినప్పుడు విచ్ ఈజ్ ఆథరైజ్డ్ బై ద ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి మనం ఈ గ్రీన్ కార్డ్ EB-5 ద్వారా గ్రీన్ కార్డ్ రావడానికి క్వాలిఫై అవుతాం. సో EB-5 ద్వారా ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇమీడియట్గా నెక్స్ట్ 6 to 8 monthsలో మనకు వర్క్ ఆథరైజేషన్ వస్తుంది ఫర్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ అనమాట. అలానే కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది నెక్స్ట్ 1.5 yearలో. సో ఏదైతే యూజువల్ మెథడ్లో ఏంటంటే మనకి 5 to 7 years జస్ట్ ఒక ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయడానికి మనం గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టాలన్నా, అప్రూవల్ రావాలన్నా పడుతుంది. ప్లస్ ఏంటంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే అక్కడ 100 years పైన తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే 5 to 7 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ప్లస్ ఇదే ప్రాసెస్ 7 yearsలో మనం సిటిజన్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే. నెక్స్ట్ మీరు అడిగినట్టు ఏంటి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే 7 to 8 crores నిజంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలరా అనేది చాలా మంచి పాయింట్. 7 to 8 crores అందరూ ఇన్వెస్ట్ చేయగలరా అంటే చేయలేకపోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే మరి ఇప్పుడు మనమే ఉన్నాం చూడండి, మన పిల్లల్ని ఇప్పుడు తక్కువ ఫీజు ఉన్న స్కూల్స్ ఉన్నాయి, తక్కువ ఫీజు ఉన్న కాలేజెస్ ఉన్నాయి, ఎక్కువ ఫీజు ఉన్నాయి, ఎక్కువ ఎడ్యుకేషన్లో ఎక్కువ
ట్యూషన్ ఫీజు తీసుకునే కాలేజెస్ ఉన్నాయి, వాటికే పంపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఎందుకు స్కూల్స్ అవనండి, కాలేజెస్ అవనండి, ఇక్కడ ఇండియాలో అవనండి, యూఎస్లో అవనండి, అవసరం అయితే అప్పు చేసైనా లోన్ తీసుకునైనా మనం పంపుతున్నాం. ఎందుకు పంపుతున్నాం? అంత అవసరం ఏముంది? ఎందుకు పంపుతున్నాం అంటే హయ్యర్ స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి హయ్యర్ స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్స్టిట్యూషన్లో కనుక మనం పడితే మన ఒక కెరియర్ కానీ మన డెవలప్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మనం పంపుతున్నాం. అలానే ఏంటంటే ఏదైతే మనం యూఎస్కి వెళ్తున్నామో మాస్టర్స్కి వెళ్ళనివ్వండి, మనం ఇక్కడ చాలా అప్పులు చేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. మరి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? అక్కడ సెటిల్ అవ్వాలి. లైక్ లెట్సే మీకు వీసా స్టేటసే సరిగ్గా లేనప్పుడు మరి మీరు యూఎస్లో వర్క్ చేసుకోవడానికి కుదరదు, ప్లస్ ఏంటంటే సెటిల్ అవ్వడానికి కుదరదు. అలానే మన వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ మోస్ట్లీ ఏంటంటే కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అవుతారు. కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అయితే ఏంటి అంటే అక్కడ ఎగ్జిస్టింగ్ కన్సల్టెంట్ మనకి పేరోల్ రన్ చేసి మనని సర్వైవ్ చేస్తున్నారు ఆ కంట్రీలో ఉండటానికి. ప్లస్ ఏంటంటే మనం ఏదైతే మనీ సంపాదిస్తున్నామో దాంట్లో కొంత డిడక్షన్ కన్సల్టెంట్కి వెళ్తుంది. ఆబ్వియస్లీ కన్సల్టెంట్ ఒక రకంగా హెల్ప్ చేస్తున్నాడు. బట్ ఏంటంటే మనల్ని జస్ట్ టు మెయింటైన్ ద స్టేటస్ అక్కడ ఉన్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆప్ట్ చేసుకున్నారు. మరి ఈ సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు చాలామంది కొంతమంది చదువుకొని వచ్చేయాలి, లేకపోతే అక్కడ ఎక్స్పోజర్ తెచ్చుకొని వర్క్ చేసుకొని చదువుకొని వచ్చేయాలనుకుంటారు, వాళ్ళకి పర్లేదు. బట్ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బ్యాక్ క్యాలిక్యులేషన్ తీసుకుందాం. లైక్ లెట్సే ఒక 50-100 ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ ఒక 20 ఇయర్సే తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుందాం ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఒక కన్సల్టెంట్కి కట్టే ఫీజు ఏదైతే ఉందో, లేకపోతే మనకు మల్టిపుల్ మాస్టర్స్ చేసిన ఫీజు ఉందో, ఇవన్నీ కూడా మనకి డెఫినెట్గా బర్డెన్. మనం బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే EB-5 అనేది డెఫినెట్లీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే లైక్ లెట్సే మనం ఒక 7 to 8 crores పెడుతున్నాం అనుకోండి, మనకి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఏంటంటే ఏ ఎంప్లాయీని మనకు స్పాన్సర్ చేయక్కర్లేదు వీసా ఫర్ వర్క్. అలానే ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జాబ్స్ మారచ్చు. ఎప్పుడైతే జాబ్స్ మారుతామో మన స్కిల్ డెవలప్ అవుతుందో మన ఒక ఎర్నింగ్ కెపాసిటీ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి. అప్పుడు మనం డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 years or 10 years చూసుకుంటే మనకి స్టేబుల్ సెటిల్మెంట్ ఉంది, ప్లస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు యూఎస్లోనే తీసుకోండి, మీరు చాలామంది ఇల్లులు కొనుక్కుంటున్నారు. ఇల్లు కొనుక్కుంటున్నారు అంటే అక్కడ చాలా ఖర్చు అయ్యిద్ది, అయినా సరే ఏంటంటే లోన్ తీసుకొని అయినా ఇల్లు కొనుక్కుంటున్నారు. అలానే ఇల్లు కొనుక్కున్నాం కదా అని చెప్పి మనకి యూఎస్ గవర్నమెంట్ మన అక్కడ ఉండనీదు. మనకి ఇల్లు ఉంది కదా అని యూఎస్ గవర్నమెంట్ ఉండనీదు. మనకు ఓన్లీ వ్యాలిడ్ స్టేటస్ ఉంటే, గ్రీన్ కార్డ్ ఉంటేనే మనం అక్కడ ఉండగలం, సెటిల్ అవ్వగలం. బట్ గ్రీన్ కార్డ్ లేకుండా అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు. ఇల్లు ఎవరైనా కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది కాదు. బట్ ఏంటంటే కొనుక్కున్న ఇల్లుతో మనం అక్కడ ఉండగలమా మనకి వ్యాలిడ్ స్టేటస్ లేకపోతే? మనం అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నామంటే ఏంటి, యూఎస్లో సెటిల్ అవ్వాలి, అక్కడే ఉండాలి, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కుంటాం. కానీ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మీకు వ్యాలిడ్ స్టేటస్ లేదు, ఇల్లు ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మన ఇమిగ్రేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రీచ్ అయితే ఇల్లు తర్వాత అయినా మనం కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ సిచ్యువేషన్ ప్రాబ్లం కూడా అదే సార్. ఇప్పుడు డబ్బులు ఉంటే ఇల్లు కొనుక్కోవచ్చు, అది ఇష్యూ కాదు. డబ్బులు ఉంటే గ్రీన్ కార్డ్ వస్తుందంటే అది డౌట్ ఉంది, ఎందుకంటే అక్కడ ఇంకొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం సాటిస్ఫై చేయాల్సి ఉంది. అవును. సో జనరల్గా డబ్బు పెట్టడం అనేది ఇప్పుడు ఈజీ అయ్యింది, బట్ అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్కి తగ్గ సిచ్యువేషన్స్ మనం హోల్డ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. వి నీడ్ టు టిక్ ద బాక్సెస్ కదా చాలా విషయం. అవును, రియల్లీ లుక్ ఏంటంటే ఇంకోటి మీరు అడిగినట్టు ఏంటంటే 7 to 8 crores అనేది వెరీ హార్డ్ ఎర్న్డ్ మనీ అండి. సో ఈ హార్డ్ ఎర్న్డ్ మనీ వాళ్ళు నిజంగా లిక్విడేట్ చేయాలి అంటే వాళ్ళకున్న ప్రాపర్టీస్, లేకపోతే సేవింగ్స్, ఎర్నింగ్స్, లేకపోతే ఎక్కడి నుంచైనా బారో చేసుకుంటాం, లోన్ తీసుకుంటాం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే మనకి ఇప్పుడు చాలామంది మన హైదరాబాద్లోనే చూడండి, లేకపోతే మన అమరావతిలో చూడండి. హైదరాబాద్లో ఇప్పుడు రీసెంట్గా నేను కూడా వెళ్ళొచ్చాను ఒక చోటకి. సో ఏంటంటే అక్కడ స్టార్టింగ్ ఇల్లు కొనుక్కోవాలి అంటే 30 crores అండి, 50 crores వరకు ఉంది ఒక ఇల్లు కొనుక్కోవడానికి. సో అందరూ అలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే అందరికీ అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని నేను అనట్లేదు. బట్ ఏంటంటే మనం ఏదైతే 7 to 8 crores పెడుతున్నామో ఆ పెట్టిన డబ్బులే మనకి వెనక్కి వస్తున్నాయి. మనకి ఇప్పుడు ఏదైనా గేటెడ్ కమ్యూనిటీస్లో మంచి ఫ్లాట్ కొనుక్కోవాలన్నా మనకి చాలా క్రోర్స్లో పడుతుందండి. ఒక ప్రాపర్టీకి మనం ఈజీగా పెడుతున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ 2-3 crores నుంచి 15 crores వరకు మనకి ప్రాపర్టీస్ ఉంటున్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అనమాట. సో ఇలా అంటే నేను అనేది ఏంటి అంటే అందరూ చేస్తారా అంటే అందరూ చేయలేకపోవచ్చు. బట్ ఏంటంటే చేసే అవకాశం ఉందా అంటే ఉంది. బికాజ్ ఏంటంటే చాలామంది యూఎస్ వెళ్ళిపోయి వాళ్ళకి ఆస్తులు ఇక్కడే ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్కి అర్థం కాని విషయం ఏంటి అంటే వాళ్ళ ఇల్లు అక్కడ సెటిల్ అయ్యారనుకోండి, వాళ్ళు ఎప్పుడు అక్కడ తిరిగి రారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే స్టాండర్డ్గా మంచి లైఫ్ స్టైల్ ఉన్న కంట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా
వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారండి. సో పిల్లలు ఏంటి అంటే వాళ్ళని అడిగితే గో బ్యాక్ టు యువర్ హోమ్ అంటే దిస్ ఈజ్ మై హోమ్ అంటారు. అంటే ఏంటంటే యుఎస్ ఈజ్ దేర్ కంటే, ఎందుకంటే వాళ్ళు అక్కడే పుట్టారు కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ పుట్టారో వాళ్ళు సిటిజన్స్ అవుతారు. సో ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీ రూపంలో ఉండొచ్చు, లేకపోతే వేరే డిఫరెంట్ మీన్స్లో ఉండొచ్చు, అది మనకి కరెక్ట్ టైంలో మనకు ఉపయోగపడినప్పుడు మనకి నిజంగా ఇట్స్ నాట్ వర్త్ కదా. ప్లస్ ఏంటంటే మనం ఏవైతే 7 to 8 crores పెడుతున్నామో ఈ EB-5 వీసా కోసం, ఇట్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా. సో మనకున్న సిచ్యువేషన్లో మనం చూసుకోవాలి, నిజంగా మనం వ్యాలిడేట్ చేసుకుంటే, అసలు ఉన్న పరిస్థితులన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకి గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా, ఉంటే ఏ విధానంగా వస్తుంది. సో గ్రీన్ కార్డ్ ఆడడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇదే చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఒక మార్గం ఉంది, దిస్ ఇస్ ద బెస్ట్ వే టు గెట్ గ్రీన్ కార్డ్ అనమాట. మన డబ్బులు కూడా మనకి వెనక్కి వస్తాయి కాబట్టి. వండర్ఫుల్. అండ్ తప్పకుండా ఇంకా EB-5 గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. టైం డ్యూరేషన్ తక్కువ ఉంది కాబట్టి వచ్చే ఎపిసోడ్స్లో వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయడం ద్వారా నేను సార్ని అవి అడిగే పాసిబిలిటీ అనేది దొరుకుతుందన్నమాట. ఇక డైరెక్ట్గా మీరు సార్ని సంప్రదించాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.